ఓం 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 శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క జనవరి 2025 జనవరి మొదటి పక్షం యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాము. అందులో ముద్రలు వస్తాయి, యోగ ముద్రలు. అలాగే రాగం అన్నది మీరు కాల్ చేస్తే మీకున్నటువంటి స్థితిని బట్టి రాగం నేను జాతకం చూసి చెప్తాను, మీకు పంపిస్తాను. ఇది మకర రాశి. పూర్వాషాఢ 3 పాదాలు, శ్రవణం 4, ధనిష్ట 2. మకర రాశి, మకర లగ్నం. మీకున్న సప్తమాధిపతి సపోర్ట్ బాగుంటుంది, ఎందుకంటే సప్తమాధిపతి అయిన చంద్రుడు మీ రాశిలోనే ఉన్నారు. అలాగే మీకు చతుర్థాధిపతి, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వ్యయాధిపతి, లాభాధిపతి తీసుకున్నట్లయితే ఈ యొక్క కుజుడు కొంత సపోర్ట్ చేయడానికి, చాలా వరకు ప్రోగ్రెస్ కనిపించడానికి దోహదపడే విషయం కనిపిస్తుంది. మాతృమూర్తి సహాయం అందుకుంటారు. నిచుడిలో పడ్డప్పటికి కూడాను చాలా వరకు సపోర్ట్ ఉంటుంది, తల్లిగారి సపోర్టు మకర రాశి వారికి. నెక్స్ట్ వచ్చేసి లాభం ఉంటుంది, ఉద్యోగ స్థానంలో మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కుజుడు లాభాధిపతి కూడా కాబట్టి మీ రాశిలో ఉండి మీ రాశి నుంచి మీ రాశాధిపతి చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్లస్ అవకాశం ఉంది. ఇన్ని రోజులు ఉద్యోగ ప్రాంతి ఉండేది, కొంచెం ఇబ్బందిగా ఉండేది, దాంతో కొన్ని ఫేస్ చేశారు. ఆ ఉద్యోగంలో నిరుత్సాహం కనిపిస్తున్న వారికి ఇప్పుడు ఒక ఆశ కిరణం లాగా ఒక విజన్ ఏర్పడుతుంది. మీ ఉద్యోగానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఒక సెటిల్మెంట్ జరుగుతుంది. బిజినెస్ అయినా చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో మీకు అంటూ ఒక గోల్ పెట్టుకుంటారు, అది సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు, విందు భోజనాలలో పాల్గొంటారు. మీ బాధ్యతలు మీరు నెరవేర్చుకుంటారు. కొన్ని ఆస్తులు కొనగలుగుతారు. వారసత్వ ఆస్తులు కూడా మీకు చేరబోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. రాహువు మీకు తృతీయంలో ఉన్నాడు. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే కొన్ని విషయాలలో బాగుంటుంది. కొంచెం తడబాటు, కొంచెం నిర్లక్ష్యం, కొంచెం మాట దురుసుతోటి కొన్ని సత్సంబంధాలు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రయాణాలలో లాభాలు సమకూరుస్తాడు. తృతీయం మంచిదే, కానీ అది వాక్స్థానం కాబట్టి మన మాట ద్వారా కొన్ని వెనక్కిపోతాయి. ఎందుకంటే శని రాహు ఒకే నక్షత్రంలో నడుస్తున్నారు. మీకు ఈ నక్షత్ర యుతితో ఏమవుతుందంటే మీకు ఏళ్ళనాటి శని ప్రభావం వెళ్ళిపోవడానికి ఇంకా 3 నెలలు టైం ఉంది. పోతూ మాట దురుస్తనంతో కొన్ని లూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు కొన్ని విలువలు పోగొట్టుకుంటారు. ఈ నోటి దురుసును మీరు బయటపడకుండా కొంచెం శాంతంగా ఉండాలంటే ఈ యొక్క దుర్గా అష్టోత్తరం చేయండి, లేదా దేవి ఖడ్గమాల చేయండి. అలాగే మీరు ఆచరించవలసినటువంటి ముద్ర తీసుకున్నట్లయితే రాహువుకు సంబంధించి ఈ యొక్క ముద్రని ఇలా యోని ముద్రని ఇట్లా రివర్స్ చేసి ఇలా పెట్టేసి ఇలా కూర్చొని చక్కగా మీ జీవితాన్ని మార్చడానికి అమ్మవారి శ్లోకం వింటూ ఈ యొక్క శక్తి ముద్రను వేసి కూర్చున్నట్లయితే మీకు సకల ప్రయోజనాలు మీకు అందుబాటులోకి వస్తాయి. సంతాన సౌఖ్యం బాగుంటుంది, ధన వస్తు లాభాలు బాగుంటాయి, అన్ని విధాలా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు అన్నట్లుగా సర్వజనులు సుఖంగా ఉంటారు. మకర రాశి వాళ్ళు కూడాను. స్వస్తి.